అందరికీ నమస్తే. మరొకసారి వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అండ్ ఇవాళ మనం చూసే చీరల్లో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఉప్పాడ. ఇవి పవర్లు, హ్యాండ్లూమ్ కాదు. అంటే మనం ఫస్ట్ టైం డ్రై వాష్ తో హోమ్ వాష్ చేసుకోవచ్చు. బట్ మనకి సిల్క్ వైజ్, ఫ్యాబ్రిక్ వైజ్ ఎవ్రీథింగ్ మాత్రం ఉప్పాడకి నియర్గా ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా సిల్వర్ ఉంది కదా, ఇది కంప్లీట్ వీవ్. కింద చూడండి, ఈ సిల్వర్ బ్రైట్గా వస్తుంది. వెరాస్ బ్లౌజ్ వచ్చే వరకు మనకి గ్రే టైప్ లాగా ఉంటుంది. అది నేను వేరే శారీలో చూపిస్తాను. పళ్ళు కూడా రిచ్గా కంప్లీట్ జరీ వీవ్, లైట్ వెయిట్ ఉంటాయి శారీస్, భయపడకండి. తర్వాత ఇట్ సైడ్ కొంచెం ఒక 3 to 4 ఇంచెస్ లోపు ఉంది. వెరాస్ ఇక్కడ ఒక 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్. ఫస్ట్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ. బ్లౌజ్ నేను చెప్పినట్టుగా అది, లేదంటే ఇట్లాంటి బ్లౌజ్ అన్నా పేరప్ చేసుకోవచ్చు. 2650 అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ సెకండ్ కలర్ కొంచెం కనకాంబరం కలర్, లైట్గా ఆరెంజ్ కలిసిన షేడ్. సేమ్ అవే వివరాలు, పోల్కాస్ రావడం, జరీ వీవ్, ఎవ్రీథింగ్ అవే. అండ్ ఎడ్జ్కి ఇందాక చీర లోపలి దూరింది, బట్ ఇక్కడ కూడా మనకి కంటిన్యూగా ఒకటి పీకాక్స్ది జరీ కంటిన్యూ అవుతుంది. కొంగు ఇట్లా ఉంటుంది. అండ్ దీంట్లో దీనికి తగ్గట్టుగా టిష్యూది దీని తగ్గట్టుగా ఉంది. ఇది ఎట్లా ఉంది అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది ఉంది. సో నెక్స్ట్ దాంట్లో గ్రీన్ అవైలబుల్ ఉంది. దీంట్లో బ్లౌజ్ నేను ఫటాఫట్ చూసి బ్లౌజ్ ఓపెన్ చేయి. బ్లౌజ్ జస్ట్ ఏంటంటే ఎట్లా వచ్చింది అనేసి, సో దీంట్లో వచ్చేసి డార్క్ గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఇది బ్లౌజ్. మిగతా వివరాలు అన్నీ కూడా సేమ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్రౌన్, డార్క్ బ్రౌన్, కొంచెం మెరూన్ కలిసిన షేడ్. సేమ్ అవే వివరాలు అయినప్పటికీ కూడా జస్ట్ బ్లౌజ్ ఒక్కటి చూద్దాం. సో బ్లౌజ్ ఇట్లా వస్తుంది. సో ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే నిండు కలర్ కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ ఇది కానీ పేరప్ చేయొచ్చు, నిండు కలర్ లేదంటే సిల్వర్, ఏదైనా యాక్ట్గానే ఉంటుంది, బాగుంటుంది కూడా. తర్వాత కలర్ కాంబినేషన్ మనకి ఇది డార్క్ బాటిల్ గ్రే. ఎంత డార్క్ ఉందంటే అది ఆల్మోస్ట్ నాకు ఎలిఫెంట్ గ్రే లాగా అనిపిస్తుంది. గ్రీనే కదా, డార్క్ గ్రీన్, చాలా డార్క్ షేడ్. 2650లో ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేరే సెట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్ స్టార్ట్ చేసేది సెమీ చందేరి. అయితే ఇది మనకి పిచ్వాయి డిజైన్ వచ్చిన ఈ సెమీ చందేరి గతంలో మనకి కంప్లీట్ చీర మొత్తం ఒకటి వచ్చి సపరేట్ బ్లౌజ్ పీస్ లాగా వచ్చింది. బట్ వేరాస్ ఇప్పుడు నేను పళ్ళు కాంట్రాస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ట్రాన్స్పరెంట్ చెక్ చేసిన తర్వాత ఈ పిచ్వాయిది ఎడ్జ్లో బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడరీ 2 sides ఈక్వల్గా వస్తుంది. కలర్ కాంబినేషన్ ఇది చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్లూ పైన ఈ లావెండర్ లైన్స్, జరీ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ జరీ లైన్స్ ఏదైతే లైట్గా ఉందో అదే మనకి బేస్ లాగా వచ్చేసి పళ్ళు గ్రాండ్గా లావెండర్లో విత్ కంప్లీట్ పిచ్వాయి పళ్ళు కూడా వచ్చింది. ఓన్లీ మనకి బ్లౌజ్ మాత్రమే రాదు, కాకపోతే ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది. 1850లో అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్, కాబట్టి చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. డార్క్ మనకి బేజ్ కలర్, బ్రిటిష్ బేజ్ కలర్. ఈ కలర్ కాంబినేషన్లో కూడా మనకి జరీ లైన్స్ అనేది లావెండర్ లానే వచ్చినాయి. సేమ్ అవే వివరాలు, బట్ ఇక్కడ వచ్చేసి మనకి బేజ్ కలర్ ఉంది. పళ్ళు బేజ్ ఉంటుంది అండ్ ఇది కూడా బేజ్ కలర్లో. సో చాలా అఫీషియల్గా సూపర్గా ఉంటుంది. నేను కూడా ఒకటి పెట్టుకుందామని చూస్తున్నా. నాకు ఏ కలర్ బాగుంటుంది సజెస్ట్ చేయండి. తర్వాత బ్లూ ట్రాన్స్పరెంట్ ఇందాక చెక్ చేసినాం కదా, బాగున్నాయి కదా, లాస్ట్ టైం కంటే ఇంకా బాగున్నాయి. ఇంకొంచెం ఫాలింగ్ లాగా అనిపిస్తుంది. బేబీ పింక్ వచ్చింది దీనికి కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఇది. నెక్స్ట్ నేను బేబీ పింక్ చూపిస్తున్నా. దీనికి వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. నాకు అది ఇట్లాంటి సారీస్ చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇది. ఇంకొక 2 ఉన్నట్టున్నాయి. అది సేమా, ఆ బ్లూ వేరు అది వేరు కదా, వేరు. వచ్చేసి బ్లూ షేడ్ లైన్స్ వచ్చి మనకి బేబీ పింక్ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేవరకు ఆనియన్ పింక్ మనకి పళ్ళు అండ్ లైట్ ఆనియన్ పింక్తే మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందాక బ్లూ వేరే షేడ్ ఉంటే ఇది ఎగ్జాక్ట్గా స్కై బ్లూ ఉంది. ఇది లాస్ట్ ఈ ప్యాటర్న్లో. ఇంకోటి ఉందా లాస్ట్ అంటే స్కై బ్లూ, ఇది మనకి బ్లూ అండ్ కొంచెము లావెండర్ కలిసిన షేడ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంది చూడండి దగ్గర నుంచి. ఇది కలర్ కాంబినేషన్, దేనికి మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. లావెండర్ ఉన్నది, లావెండర్కి క్రీమ్ వచ్చింది. సో దీని తర్వాత ఇంకొక ప్యాటర్న్ ఉన్నాయి, వేరే సెట్ ఆఫ్ శారీస్. ఇది పళ్ళు మనకి, బ్లౌజ్. 2200లో ఇక్కత్ సిల్క్ చాలా రోజుల తర్వాత వచ్చినాయి. కంప్లీట్ వీవింగ్. మనం ఏదైతే చూస్తున్నామో ప్రతిదీ కూడా వీవింగ్, ప్రింట్ అయితే కాదు. నేను ఉల్టా సైడ్ చూపిస్తున్నా. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్
తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. నేవీ బ్లూకి పింక్ వచ్చింది. ఇక్కడ కూడా మరి పెద్ద బార్డర్ కాదు, ఇక్కడ స్టైల్ వచ్చినప్పటికి కూడా. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ వస్తుంది కంప్లీట్ వీవ్లో. పళ్ళు ఇట్లా రిచ్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా ఉట్టిగా ప్లెయిన్ కాకుండా మనకి బూటీ ఇది వచ్చి ఆ తర్వాత ఈ బార్డర్ వస్తుంది. 2200 అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. హైట్ చెక్ చేసాను ఇంకొకటి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి వచ్చేసి రెడ్ వచ్చింది. అవే వివరాలు. హైట్ నేను ఇంకొక దాంట్లో చూపిస్తున్నాను. ఇక్కడ చెప్పాను మెజెంటా పింక్కి ఇది మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. నేను దీంట్లో హైట్ చూపిస్తున్నా. ఓకే, సో ఈ హైట్ ఎవ్రీథింగ్ చెక్ చేసినాం. అండ్ చీర కూడా చూస్తున్నా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది వీవింగ్ వచ్చినా కూడా. సో దీని కలర్ కాంబినేషన్ ఇది. అండ్ బ్లౌజ్ వచ్చి ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూకి నేవీ బ్లూ ఈ కలర్ కాంబినేషన్. తర్వాత లాస్ట్ లైట్ మెహందీ గ్రీన్కి వచ్చేసి పర్పుల్ వచ్చింది. సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పర్పుల్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్. సో ఈ న్యూ ఇయర్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ మీకోసం తేవాలని ఉంది. అయితే మీరు కూడా సజెస్ట్ చేయండి కమెంట్స్లో. ఇంకా మన దాంట్లో ఏదో అప్డేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి. అండ్ 1 lakh అయితే తీసుకురండి. థ్యాంక్ యూ.